మా హీరో, మా ఫెంటాబులస్ యాక్టర్ తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ సినిమా మేము పూజ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేసిన రానా గారికి, విజయ్ దేవరకొండ గారికి, శేఖర్ కమ్ముల గారికి, మా ట్రైలర్ లాంచ్ చేసిన మా 13 మంది డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాం. నవంబర్ 7 సినిమా రిలీజ్. మేబీ నవంబర్కి నాకేదో సంబంధం ఉన్నట్టుంది. నవంబర్లో నాది ఫస్ట్ టైం నేను జనానికి బాగా రికగ్నైజ్ అయ్యేలాగా కనబడింది జార్జ్ రెడ్డిలో లలన్ సింగ్. ఆ రోల్ తర్వాత నన్ను ఎవరు ఆడిషన్ అడగలేదు, డైరెక్ట్గా రోల్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ నవంబర్లోనే మళ్ళీ రిలీజ్ అయింది మసూదా. దాని తర్వాత హీరోగా రోల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ నవంబర్లోనే ప్రీ వెడ్డింగ్ షో వస్తుంది. దీనికి ఈసారి ఇన్ కొలాబరేషన్, కో ప్రొడక్షన్కి వెళ్ళే ధైర్యం చేసింది. సినిమా ఇంత ఇస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. విలన్ నుంచి, హీరో నుంచి కో ప్రొడక్షన్కి వెళ్ళే వరకు నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను. అఫ్కోర్స్ నేను డబ్బులు పెట్టలేదు, బట్ స్టిల్ ఎక్కడి ఆడిషన్స్, ఎక్కడి కో ప్రొడక్షన్, ఇది అదంతా కూడా ఆడియన్స్ వల్ల, సినిమా వల్లే. ఈరోజు నన్ను గుర్తుపట్టినా, నేను బతకగలను అనే ధైర్యం ఇచ్చినా కూడా అది సినిమా వల్లే, ఆడియన్స్ వల్లే. అండ్ నిన్న ప్రీమియర్ షోస్ చూసాం, స్పెషల్ ప్రీమియర్స్. మేము ప్రసాద్స్లో చూసిన దానికంటే మామూలుగా మీడియాకి షో వేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు. జనరల్గా నవ్వొచ్చినా ఆపుకొని చాలా సీరియస్గా చూస్తారేమో అనుకున్నాను. కానీ ప్రసాద్స్లో చూసిన దానికంటే మీడియా వాళ్ళతో నేను చూసిన ఆనందం, వాళ్ళ కుర్చీల్లోంచి ఎగురుతూ నవ్వడం అన్నది, అప్పుడు సినిమా అర్థమైంది. నా పక్కన కూర్చున్న రోహన్కి, టీనాకి చెప్పాను సినిమా హిట్ అని. సో కొంత టెన్షన్ ఉండింది, నిన్నటితో ఆ టెన్షన్ పోయింది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే, డైరెక్టర్ ఏదైతే చెప్పారో అదే స్క్రీన్ మీకు తీసుకొచ్చారు. ప్రొడ్యూసర్ అంతే సపోర్ట్ చేశారు. ఒక్కొక్కరిని ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు. బహుశా నాకు తెలిసి నన్ను, రోహన్నే అడుగుండరు ఆడిషను. సో నిన్న రివ్యూస్లో చూసినప్పుడు కూడా ఏంటంటే అందరూ ఆ క్యారెక్టర్స్కి సరిపోయారు. వాళ్ళు కాకుండా ఎవరు చేస్తే బాగుంటుందంటే ఎవరు ఊహకు కూడా దొరకట్లేదు అని. అంత మంచి కాస్టింగ్ కుదిరింది. మేము మ్యూజిక్ చూడకముందు ఒకలా ఉండింది సినిమా, బాగానే ఉండింది అన్న సినిమా మ్యూజిక్ తర్వాత బ్రహ్మాండంగా ఉంది అనేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది. సురేష్ అన్న థ్యాంక్ యూ. అండ్ నరేష్, ఎడిటర్ నరేష్, తను పరిచయం చేసుకున్నాక మర్చిపోయి ఇద్దరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. అండ్ ఈ సినిమా అంతే బాగా తను పేషెన్స్తో అంతే ఎడిట్ చేశాడు. అండ్ ఇంపార్టెంట్గా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, పొద్దున నేను లేచి చూస్తే ట్విట్టర్లో రాహుల్ రవీంద్రన్ గారి ట్యాగ్ ఉండింది, కంగ్రాచ్యులేట్ చేస్తూ. కో ఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో నాకు తెలియదు, కానీ ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, రాహుల్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్. అండ్ ఇదొకటైతే, జటాధర డైరెక్ట్ చేసిన వెంకట్ కళ్యాణ్, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా ముగ్గురు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. ముగ్గురు సినిమాలు బాగా ఆడాలి, ఇండస్ట్రీ బాగుండాలి, మా అందరికీ పని ఉండాలి. మీ అందరూ ఆదరించినప్పుడు అది సాధ్యం. మంచి సినిమాను డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చూశాక చాలామంది ఫోటోగ్రాఫర్లు